చంద్రాయణగుట్ట నియోజకవర్గంలో హైదరాబాద్ నగరంలోని తొలి పాలన డే కేర్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రి సీతక్క తెలిపారు. 6 నెలల నుంచి 3 సంవత్సరాల వయస్సు గల చిన్నారులకు సంరక్షణ, పోషకాహారం, ఆట వస్తువులు, అభ్యాస సదుపాయాలు ఈ కేంద్రంలో అందిస్తామని చెప్పారు. ఉపాధి కోసం వెళ్లే తల్లులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. అంగన్వాడీ సేవలకు బలోపేతం చేస్తూ చిన్నారుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. మహిళల ఆర్థిక సాధికారత కోసం వడ్డీ లేని రుణాలు, స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని ప్రతి మహిళా సంఘాల్లో చేరాలని సీతక్క పిలుపునిచ్చారు. ఈరోజు చాలా సంతోషం, ఒక మంచి శుభదినమైనటువంటి రోజు మాకైతే. ఈ రోజున మరి పిల్లలకు మన పట్టణంలో చాలా పట్టణాలలో ముఖ్యంగా అమ్మలు పనులకు పోతే పిల్లల్ని చూసుకునేటువంటి వారు లేక పేద కుటుంబాలు ఇంకా పేదరికంలో మగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి SBI ఫౌండేషన్ మరియు మొబైల్ క్రష్ సెంటర్ వారి యొక్క సహకారంతో ఈరోజు హైదరాబాద్ జిల్లా కేంద్రంలో దాదాపుగా 10 పాలనా కేంద్రాలు 15 పాలనా కేంద్రాలను వారి యొక్క సౌజన్యంతో సహకారంతో మాకు అందించడం జరిగింది. వారికి ప్రత్యేకంగా మహత్రా గారికి మరియు రాజారాం గారికి, వారి బృందానికి, ప్రత్యూష్ గారికి అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చంద్రాయణగుట్ట నియోజకవర్గంలో మరి అంగన్వాడీ కమ్ పాలనా కేంద్రం రెండు ఒకే దగ్గర. అంగన్వాడీకి 3 సంవత్సరాల పైబడిన వాళ్ళు వస్తారు, పాలనా కేంద్రానికి 7 నెలల నుంచి 3 సంవత్సరాల లోపు వాళ్ళు వస్తారు. ఒక ఇంట్లో అన్న, చెల్లె, అక్క, తమ్ముడు, ఇట్లా వచ్చి ఒకరు 7 నెలల నుంచి 3 ఏళ్ల వాళ్ళు పాలనా కేంద్రంలో ఉంటారు, 3 ఏళ్ల నుంచి 6 ఏళ్ల వాళ్ళు అంగన్వాడీ సెంటర్లు ఉంటారు. సో ఈ రకంగా ఈరోజు ఓపెనింగ్ చేయడం చాలా సంతోషం. ఇక్కడ మా అనితా రామచంద్రన్ గారు, మా ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ వారందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. స్పెషల్ థ్యాంక్స్ టు SBI ఫౌండేషన్, మరి అదేవిధంగా మొబైల్ క్రష్ ఫౌండేషన్ వారికి. ముఖ్యంగా తల్లిదండ్రులకు అందరికి ఒకటే చెప్తున్నాం, ఎర్లీ చైల్డ్ కేర్ అనేది మనము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే బలమైన బాల్యం రావాలి అంటే వాళ్ళను చాలా జాగ్రత్తగా ఆరోగ్యపరంగా కానీ మెంటల్ ఎబిలిటీలో కానీ అన్ని రకాలుగా ట్రైనింగ్ చేయాలి. పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలు చేయలేరు కాబట్టి ఇలా ఆలనా కేంద్రము, అంగన్వాడీ కేంద్రాల ద్వారా వాళ్లకు పౌష్టికారాన్ని అందించి బలమైనటువంటి బాల్యానికి 1000 మెట్లు అనేటువంటి కార్యక్రమం ద్వారా కూడా మరి 1000 రోజులు వాళ్ళను మనం నిశ్చితంగా పరిశీలించి ఆరోగ్యవంతంగా తయారు చేస్తే వాళ్ళ ఫ్యూచర్ బ్రైట్ ఉంటుంది, హెల్దీగా ఉంటారు, ఏదైనా కూడా యాక్టివ్గా రిసీవ్ చేసుకోగలుగుతారు. కాబట్టి అంగన్వాడీ సెంటర్స్ అన్ని కూడా మేము బలోపేతం చేస్తా ఉన్నాం. హైదరాబాద్ నగర నడిబొడ్డునే 15 ఇలాంటి సెంటర్స్, పాలనా సెంటర్స్ కూడా ప్రారంభించడం జరుగుతుంది. మీ అందరికీ ధన్యవాదాలు. మీరు ఒక్క నిమిషం